మా పక్క మండలంలో పుట్టి పెరిగిందాను నువ్వు. నీ బతికేంటో మీ చరిత్ర ఏంటో మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ చరిత్ర మాకు ఎలక్షన్స్ కు ముందే తెలుసు. కానీ ఒక ఆడపిల్ల గురించి మీడియా ముందు తక్కువగా మాట్లాడి ఆవిడ పరువేలా కానీ మన పరువు దిగజారిపోద్దని ఇదితో ఈ రోజు వరకు ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కానీ నేను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితుల్లో కానీ ఏ రోజు కూడా దిగజారి డిగ్రేడ్ మాట్లాడలేదు. ఎందుకంటే నా క్యారెక్టర్ అది. నువ్వు డిగ్రేడ్ ఆడదానివి కాబట్టి మీడియా మూవీస్ పెట్టావంటే ఎప్పుడు డిగ్రేడ్ మాట్లాడుతూ ఉంటావు. నీ గురించి తెలీదా? 12 ఏళ్ల క్రితం నీ పెళ్ళవక ముందు నువ్వేం చేసేదానివి? స్టేజ్ల మీద రికార్డింగ్ డాన్సులు చేసేదానివి. ఈ విషయం ఏ రోజైనా నేను మీడియాలో మాట్లాడలేదు. ఎందుకంటే ఒక ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే నీ ఆర్థిక పరిస్థితి ఏంటో నువ్వు బతకాలి. ఒక ఆడపిల్ల ఏదో చేసినావు, ఆ విషయం గురించి నేను ఏ రోజు మాట్లాడలేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చావు కాబట్టి, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి, నువ్వు ప్రజా సమస్యల గురించి ఏ రకంగా స్పందిస్తున్నావో ఖచ్చితంగా నీకు క్వశ్చన్ చేయాల్సిన ప్రతిపక్షంలో నేను ఉన్నాను కాబట్టి, అపోజిషన్ లో నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను రాజకీయంగా ఈ రోజు వరకు ప్రశ్నించాను. నువ్వు డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకో, ఏ రోజు కూడా నీ వ్యక్తిగత జీవితం గురించి కానీ నేను ఎక్కడ కూడా ఆవగించేంత మాట తోడడం ఏ రోజు జరగలేదు. కానీ ప్రతిసారి కూడా నువ్వు వ్యక్తిగత జీవితం గురించి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. మాట్లాడితే మర్యాద కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఈవిడ చెప్తాది ఏంటి, ఈవిడేదో దగ్గరుండి చేసినట్టు నాకు ఎవరితోనే పెళ్లి అయిపోయింది, విడాకులు అయిపోయి వేరే వాడిని పెళ్లి చేసేసుకున్నాను అని లెక్క ప్రకారం నాకు విడాకులు అయిపోయి వేరే వాడిని పెళ్లి చేసేసుకుంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళ భార్యను కదా, నా లైఫ్ నా పర్సనల్ లైఫ్ నాకు ఉంది కదా, ఎందుకు పనికి మళ్ళీ విషయాలు మీడియా నువ్వు మాట్లాడతావు? ఇంకొకసారి ఇప్పటి వరకు నువ్వు ఏదైతే నా మీద లేనిపోని ఎలిగేషన్స్ మాట్లాడుతా ఉన్నావో ఆ మాటల్ని వెనక్కి తీసుకొని క్షమించమని క్షమాపణ చెప్పకపోతే ఈ వీడియోలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. డే 1 నుంచి నువ్వు ఏం వాగేవి మీడియా సాక్షిగా ఆ వీడియోలన్నీ పట్టుకుని నేను హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాను. అంతేకాక నేను మీద హైకోర్టులో కూడా పిటిషన్ చేస్తానని కూడా చెప్తామన్నాను. నువ్వు ఖచ్చితంగా నువ్వు మీడియా ముందుకు వచ్చి నాకు క్షమాపణ చెప్పకపోతే హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా నేను మీద వీడియోలను తీసుకెళ్లి కంప్లైంట్ చేస్తానని కూడా చెప్తాను. అంతేకాకుండా ఏమంటున్నావు, ఈవీఎం ఎమ్మెల్యే ఒక అంగన్వాడీ కార్యకర్త మీద ఓడిపోయారు అని చెప్పేసి అంటున్నావు కదా. నువ్వు న్యాయబద్ధమైన ఎన్నికల్లో గెలుచుంటే నువ్వు ఈ మాట్లాడినా ఒక అందం ఉంటది. నేను డే 1 నుంచి కూడా చెప్తా ఉన్నాను, నువ్వు న్యాయబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేవి కాదు, నువ్వు ఈవీఎం ఎమ్మెల్యేవి. ఖచ్చితంగా నువ్వు ఈవీఎం ఎమ్మెల్యేవి కాబట్టే నీకు ప్రజల సంక్షేమం గురించి పట్టకుండా ఊరు నియోజకవర్గం వదిలేసిపోయి ఎక్కడో ఉంటూ కబుర్లు చెప్తా ఉన్నావు. నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా చెప్తాను, నువ్వు ఈవీఎం ఎమ్మెల్యేవి. మాట్లాడితే బ్యాలెట్ ఓట్లు లెక్క ఎట్టుకో. బ్యాలెట్ ఓట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసి ఎమ్మెల్యేలైన చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎక్కడే లేవు. కాబట్టి నీ బ్యాలెట్ ఓట్లు నీ గెలుపుని నిర్ణయించలేవు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యేవే. ఇక నువ్వు కాదు అంటే చూడు, రాబోయే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ పేపర్ మీద జరిగే ఎన్నికలు చూసి అప్పుడు నువ్వేంటి అనేది అప్పుడు మాట్లాడి శిరీష అని కూడా నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, నువ్వు ఈవీఎం ఎమ్మెల్యేవి. నువ్వెంత గొంతు చించుకొని కాదు అన్నా నేనే కాదు రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది, నువ్వు ఈవీఎం ఎమ్మెల్యేవి. మీ గవర్నమెంట్ ఈవీఎం కూటమి గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీరు ప్రతిదానికి అడ్డంగా నోరేసుకొని పడిపోతారు కదా. మరి ఈవీఎం గవర్నమెంట్ అంటే కూటమిలో నుంచి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఒకటి సరిపోతే మీరు ఈవీఎం అని చెప్పడానికి నేను మళ్ళీ చెప్తున్నాను శిరీష, నువ్వు ఖచ్చితంగా ఏదైతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా ఉన్నావో నా వ్యక్తిగతంగా చేసినట్టు విమర్శలకి నువ్వు క్షమాపణ చెప్పకపోతే, నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకోపోతే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కి వెళ్తాము. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ విషయంలోనైతే మాత్రం ఖచ్చితంగా కోర్టు కూడా వెళ్తాము. నువ్వు ఈ రోజు చెప్తా ఉన్నావు, కనీసం డమ్మీ అంటున్నావు కదా, ఎవరు డమ్మీ ఇప్పుడు చెప్పు. కనీసం నీ అవసరాలు కూడా నువ్వు ఒక ఆఫీసర్ ఫోన్ చేసి మాట్లాడుకోలేవు. నీ ప్రోటోకాల్ గురించి కూడా నువ్వు ఫోన్ చేసి మాట్లాడుకోలేవు. ఎవడో మాట్లాడాలి, ప్రోటోకాల్ అనేది ఎవడో ఫోన్లు చేసేసి అధికారులు బెదిరించేస్తాడు. ఒక ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవడో మాట్లాడాలి, ఒక ప్రమోషన్ వేయాలంటే, ఒక ఉద్యోగం వేయాలంటే ఎవడో మాట్లాడాలి. ఎవరాలు కనీసం నీ ఫోన్ కూడా నువ్వు చేసుకొని మాట్లాడలేని నువ్వు దద్దమ్మవే. నియోజకవర్గ చరిత్రలో ఒక చేతకాని దద్దమ్మవి, ఒక చేతకాని ఎమ్మెల్యేవి. డమ్మి అన్న పదం నేనన్నది కాదు, మీ ప్రభుత్వం ఏర్పడిన ఒక 3 నెలల కాలంలోనే మీ టీవీ ఛానల్ అయినటువంటి ఏవిఎం ఛానలే చెప్పింది నువ్వు డమ్మి ఎమ్మెల్యేవని. ఆ డమ్మీ అన్న పదం నీకు సూట్ అయినంతగా ఇంకెవరికి సూట్ కాదు. కాబట్టి ఇక్కడ ఈ రంపచోడ నియోజకవర్గం డమ్మీ ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా నువ్వేనా కూడా గుర్తు పెట్టుకోవాలని నేను ఈ మీడియా ద్వారా నీకు మరొకసారి చెప్పుకుంటూ, ఈసారి మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని రాకపోతే, మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతానని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈవిడ కార్యకర్తలు ఆపుతుందంటే లేకపోతే ఇంటికెళ్ళి కొడతారంట. ముందు నీ కార్యకర్త నిన్ను కొట్టకుండా చూసుకో. ఇంట్లో రోజు పొట్ట కింద కొట్టించుకుంటున్నావు కదా, ఇంట్లో తల్లి తిన్న తగ్గించుకో, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుంది. గాని
ఖచ్చితంగా ఇంకొకసారి గాని ఇష్టం వచ్చినట్లుగా లేనిపోని అబద్ధాలు నువ్వు చేయనివన్నీ చేశానని లేనివన్నీ ఉన్నాయని ఎదప నోరేసుకొని గ్రామ సింహం అంటే తెలుసు కదా, గ్రామ సింహంలాగా నోరేసుకొని వేసావంటే నాలుగు మడితే కుట్టేతనని కూడా చెప్తున్నాను. కబడ్దార్ శిరీష. మొత్తం మీద అది పెండింగ్ ఆడది. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫైల్ నడుస్తా ఉంది, ఇంకా అవలే 100 పడకలు. అది మరి 100 పడకలు నేను చేశానంటే మరి ఏమనుకోవాలి? ఇవన్నీ నేను చెప్పేది మాటలు కాదు, ఇవన్నీ పేపర్ మీద ఉంటాయి. పేపర్ మీద చూపిస్తాను కావాలితే. ఇప్పుడు పడకలు 100 పడకలు 50 పడకలు అయింది, 100 పడకలు అయింది, జీవో చూపించుకోనండి ఆమెకి. అటువంటి పరిస్థితులు ఆమె చూస్తా ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 3 ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3 మీద చాలా కన్స్ట్రక్టివ్ గా సుమారుగా గంట సేపు చర్చ జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. దాని మీద వెంటనే ధనలక్ష్మి గారు అప్పటికి ఎస్సీ కమిటీలో అడ్వైజరీ కమిటీలో ఉన్నారు మెంబర్ కింద. ఆమె తీర్మానం చేశారు, దాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. మీ కాపీ కూడా ఇచ్చి ఉంటారు ధనలక్ష్మి గారు. రివ్యూ పిటిషన్ వేయలేదంటుంది. అంటే ఎన్ని పేపర్ మీద ఉంది, నేను పేపర్ ఉన్నాయో చెప్తున్నాను, లేని చెప్పడం లేదు. ఆవిడ ఎందుకు బేస్లెస్ గా మాట్లాడుతుంది? ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం, ఒక అంగన్వాడీ టీచర్ అయితే ఆయన ఏం మాట్లాడినా ఆవిడ పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యేగా వేలాది మంది చూస్తుంటారు, వేలాది కళ్ళు చూస్తూ ఉంటాయి. ఒక బాధ్యతగా వ్యవహరించాలి, ఎమ్మెల్యేగా మాట్లాడాలి. మనం ఒక స్థాయి మన ఎమ్మెల్యే కాకుండా ఎలా మాట్లాడినా ఆవిడ పట్టించుకోరు. ఒక బాధ్యతగా పౌరుగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఖచ్చితంగా సత్యానికి దగ్గరగా ఉండాలి. ఇష్టం మాట్లాడితే కుదరదని మీ ద్వారా చెప్తా ఉన్నాను. అలాగే గండిపోసమ్మ, అది కూడా ఎమ్మెల్యే గారు చెప్పి ఉంటారు. అది ఆ రోజు నేనే జగన్ పట్టెట్టి గండిపోసమ్మ గుడి మొలగూడదని పెడితే మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు చెప్తే, కానీ మహారాష్ట్రలో అక్కడ గుడి ఉంది అలాగే కట్టారని చెప్తే, అప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్తే మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ టీం అంతా కలిసి అక్కడికి వెళ్ళారు. గండిపోసమ్మ గుడి చూడడానికి ఫొటోస్ కూడా చూపించుంటారు. చూసి అక్కడికి వెళ్ళి మొత్తం టీం అంతా వెళ్ళి ఆ రోజే దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రెడీ చేసి, డిపిఆర్ రెడీ చేసి, ఎస్టిమేట్ అంతా వేసి మొత్తం సుమారుగానే ఆ రోజు యుద్ధ ప్రాతిపదిక మీద 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం రిటర్నింగ్ వాళ్ళకి కట్టడానికి. కట్టిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు కట్టినా కుదరదని, ఇంకా మనం పూర్తిగా కట్టాలంటే అప్పుడు 2,50,00,000 రూపాయలు 250 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేయించి, అది డబ్బులు కూడా జగన్ గారు వెంటనే దానికి కేంద్రానికి మాట్లాడి మళ్ళీ జగన్ గారితోనే మళ్ళీ ఈ పోలవరానికి ప్రపోజల్ పంపించాం. ఏమనంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ దగ్గర కట్టేటప్పుడు ఆ దగ్గరలో ఏం మునిగిపోయినా అవన్నీ కూడా రీఆపరేషన్ అంతా కూడా పోలవరం నుంచి ఇవ్వాలన్నది ఆ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అనుసరించి ఈ గుడి మునిగిపోతుంది కాబట్టి మీ పోలవరం నుంచి కట్టే వాళ్ళ బాధ్యత మీ మీద ఉందని రికమెండేషన్ పెట్టింది సీఎం గారు చేత. పెట్టితే వాళ్ళందరూ అగ్రీ చేశారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ దాని మీద వెరిఫై చేసి చాలా 2 years జరిగింది, దీని మీద లాంగ్ ప్రాక్టీస్ జరిగింది. అటు మహారాష్ట్రలో రావడం, మళ్ళీ అందరూ డిపిఆర్ తయారు చేయడం, డిపిఆర్ ఎస్టిమేట్లు అన్ని తయారు చేయడం, అవన్నీ అప్రూవల్ చేసుకోవడం, మళ్ళీ అన్ని కూడా ఎవరు వాళ్ళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరికి పంపించి వాళ్ళు అప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ తీసుకొచ్చి అన్ని అప్రూవ్ చేసుకొచ్చి ఆఖరికి అన్ని వచ్చి వాళ్ళు ఒప్పించాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు 2,50,00,000 ఇవ్వడానికి, ఇప్పించి ఈ డిజైన్ లో కట్టడానికి. ఇదంతా కూడా నేను మా ఎమ్మెల్యే గారు మేము చెప్పాం, ప్రభుత్వానికి సలహా చెప్పాం, మాకు తెలిసింది. వాళ్ళు ఫాలో రోజు అప్రిషియేట్ చేశారు అందరినీ. ఆ రోజు ఇండియన్స్ కమిషనర్ గా సత్యనారాయణ అన్నది ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చాలా మెచ్చుకున్నారు వాళ్ళని, మంచి ప్రపోజల్ పెట్టారు మీరని. అంటే మాకు తెలియదు ఏంటంటే అది వాళ్ళు ఉంటే అడుక్కో ఫోటో తీసి పెట్టిన సోషల్ మీడియాలో, అడుక్కో వీడియో తీసి పెట్టిన వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎమ్మెల్యే గారు మహారాష్ట్ర పర్యటన కనీవినియోగం రీతిలో ఇక్కడ దేవాలయం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గుడిలో నీటిలో గుడి కట్టడం కనుక్కొని ఎమ్మెల్యే గారిని పెట్టుకున్నాం. మాకు అది తెలియదు, మాకు పని చేయడం తప్ప ఇటువంటి చేసిన తర్వాత చెప్పుకొని తెలియదు, సువాసన తెలీదు. అటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే సిగ్గేస్తా ఉంది. అలాగే ఆమంటా ఉంది నిన్న మీటింగ్ లో వర్క్స్ అయితే కన్నా బిల్లు తీసుకున్నారని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీకు దమ్ముంటే అధికారులు ఉన్నావు, ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎక్కడైనా వెరిఫై చేయి, ఎక్కడ వెరిఫై చేయి. నేను కానీ మా ఊళ్ళు కానీ మా సర్పంచ్ కానీ మా ఎంపీటీసీ కానీ మా ఎంపీపీలు కానీ చాలా నిస్వార్థంగా పనిచేస్తారు. ఎక్కడ బిల్లు చేసుకుంటే ఎంక్వైరీ చేయి, యాక్షన్ తీసుకో, దమ్ముంటే నిరూపించు. నీకు దమ్ముంటే నిరూపించు, మాట్లాడడం కాదు. ఎస్ నేను చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే ఖచ్చితంగా మాకు అధికారం ఇచ్చాడు మాత్రం నిన్ను వదలం, నీకు సహకరించిన అధికారులు వదలం. నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే, నిబంధనలు అనుగుణంగా చేస్తే మేము ఏం చేయలేం. నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే ఎవరిని వదలం, ఖచ్చితంగా రీకాల్ చేస్తాం. మొత్తం డబ్బంతా రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవరీ పెడతాం. అందులో నో వే వాళ్ళకి మేము మాటలు చెప్పం. అలాగే ఇంకో అని చెప్తా ఉంటుంది గంజాయి అని మాట్లాడితే నా మీద
మైక్ దొరికినప్పుడల్లా అనంతబాబు గురించి మాట్లాడటమే. ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని ప్రెస్ మీట్లు మాట్లాడినా, ఎన్ని మీటింగ్లు మాట్లాడినా నా పేరు ఎత్తంగా ఆవిడకి మాట రాదమ్మో. మరి నాకు అర్థం కాదు నా మాట నా పేరు ఎత్తంగా ఆవిడకి లేకపోతే తృప్తి ఉండదమ్మో. నా పేరు ఎత్తి మాట్లాడి ప్రతి మీటింగ్లో కూడా గంజాయి అంటది, లేకపోతే ఇంకోటి అంటది. గంజాయి అంట ఏదో ఊకలాట అండి. వాళ్ళ ఆయన చేసేవాడు గంజాయి వ్యాపారం. ఆవిడకే తెలియాలి ఎలా పట్టుకెళ్తే బాగుంటుందో. నాకు తెలియదు మరి. ఇప్పుడు ఆవిడ కొత్తగా వింటున్నాను. అలా కూడా పట్టుకెళ్తారని అంటే వాళ్ళ ఆయనకి బాగా చెప్పింది. దాంట్లో ఆవిడ తెలిసి ఉంటుంది ఎలా పట్టుకెళ్తున్నారో తెలిసి ఉంటుంది కదా. దాని మీద అనుభవం చెప్పింది లేండి. తప్పులేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీకు ఓకే, దాన్ని కూడా నేను స్వీకరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా ఉంటే నీ ఇష్టం కావాలతో చేసుకో. అధికారం పార్టీలో ఉన్నావు నువ్వు, చేసి సరిగ్గా చేపట్టు. అంతే తప్ప నిరాధారమైన సత్యానికి అసత్యమైన సత్యదూరమైన మాట్లాడకు. అనంతబాబుని తిరిగితేనో, అనంతబాబు మీద వ్యక్తిగతంగా మాట్లాడితేనో నీకు ఓట్లు వేయలేదు జనం. నువ్వు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఓట్లేశారు. ఇంకో ఆమె అంటది. సరే, ఆమె అన్నా నేను మొన్న ఏమనంటే, నువ్వు వార్డు మెంబర్ తక్కువ, సర్పంచ్కి ఎక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్ తక్కువ అన్న. ఆమె ఏమన్నంటే కరెక్టే, నేను దానికి తక్కువే. మరి ఆ సర్పంచ్ తక్కువ అన్న ఓడి మీద ఓడిపోయాడు అతను అలా నాయకుడు అంటా ఉంది. నిన్ను చూసి ఓట్లేదమ్మా. నువ్వు ఎక్కడో ఉన్నావు. నువ్వు భ్రమల నుంచి బయటికిరా. నిన్ను చూసి ఓట్లేదులే. నీ ముఖం పేరు కూడా ఇయ్యాల దగ్గర తిరిగి చాలా గ్రామాల్లో పోయేరుకు నేను ఎవరని నువ్వు ఎవరైనా అడుగుతారు. నిన్ను చూసి ఓట్లేదులే. మీ పార్టీని చూసి ఓట్లేశారు. తల్ల పెట్టుకుంటా ఉన్నారు. మీ పార్టీ నాయకులు తలపెట్టుకుంటా ఉన్నారు ఇటువంటి ఆవిడ సీట్లు ఇచ్చామని. నేను చెప్పడం కాదు, మీ నాయకులే సర్వే రిపోర్ట్ చూసుకోండి. మీ నాయకులు 4 సార్లు కౌరంపాడు. మర్చిపోయా. వీళ్ళందరూ తెలియపోవచ్చు, నాకు తెలుసు. అది నువ్వు కాదని మాట్లాడవచ్చు. ఓకే, ఒప్పుకోవచ్చు. నువ్వు నీ మంత్రాత్మ చేసుకుని ప్రశ్నించుకో. నీ నాయకుడు సర్వే రిపోర్ట్లో ఏముందో, ఏమీ లేదు సార్, నువ్వు చాలా సత్సీను అండి, చాలా మంచోళ్ళు అని చెప్తే ఏ రకంగా వార్నింగ్ ఇచ్చారో గుర్తొచ్చుకో. మీ నాయకుడు ఆ సర్వే రిపోర్ట్ చూసుకోండి. నీ కూడా చెప్పే దాంట్లో ఏముందో ఆవిడ మాట్లాడద్దండి. ఈ రంపచోడవరం చరిత్రలో చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు చూశారు. మీరు చాలా మంది అన్ని పార్టీల ఎమ్మెల్యేని చూశారు. ఎంత అవినీతి గల ఎమ్మెల్యే, ఎంత దిగజారి మాట్లాడే ఎమ్మెల్యేని ఈ రంపచోడవరం చరిత్రలో ఎప్పుడో ఇది చూడలే. ప్రజలందరూ ఇటు ఆ పార్టీ నాయకులు అధిష్టానం కానించి కింద స్థాయి నాయకుల దాకా బుర్రలు పట్టుకుంటా ఉన్నారు. వీడు చేసే పనులకి పార్టీ నష్టపోతుందని వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. వీడి వల్ల ఎన్నోసార్లు చెప్పి వాళ్ళకు ఇంకా చెప్పి వాళ్ళు ఇసుకెక్కిపోయారు. వీళ్ళు డిసైడ్ అయ్యారండి. ఏదో వచ్చింది నా అవకాశం, నాకు ఇంకా దాచుకో ఇంకా అన్న పదవిలో ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా. వాళ్ళన్నీ చెప్తా, వరుసగా చెప్తా. వాళ్ళన్నీ కూడా ఒక్కో బ్రాంచ్ షాప్కి సంవత్సరానికి 8 లక్షలు అటండి. సంవత్సరానికి 8 లక్షలు ఇచ్చి వ్యాపారం చేసుకోవాలట. ప్రతి నెల కూడా రాయల్ స్టాక్ అటండి. మరి రాయల్ స్టాక్ అంటే నాకు తెలియదు. రాయల్ స్టాక్ ఫుల్ అటండి, ఫుల్ కేసు అట. 2 కేసులు వెళ్ళాలి ప్రతి నెల 10 షాపు నుంచి. నెల దొరికి ఆ కారు మెత్తడాడు. ఆ బోగరాలు ఉంటారు కదా, వెంటనే కార్లకు టగటగా తీసి 2 కేసులు పెట్టాడు నెలకి 5. అలా ఎన్ని బ్రాంచ్ ఉంటే అన్ని బ్రాంచ్ కూడా నెలకి రాయల్ స్టాక్ ఫుల్ కేసులు అండి. రాయల్ స్టాక్ అని ఫుల్ కేసు అట. ఆ కేసులు 2 కేసులు అటండి. ఒక బ్రాంచ్ షాప్ నుంచి సంవత్సరానికి 8 లక్షల రూపాయలు డబ్బులు అట. ఇవన్నీ వాళ్ళు చెప్పారు నగీన ఆధారాల్లో. కాదని నేను నిరూపిస్తా, ఇచ్చినట్టు చెప్పాను నాతోనే. అలాగే ఇంకోటి ఏంటంటే, గ్రామాల్లో ఉన్న తీర్థాలు, మన ఏజెన్సీలో ఉన్న గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలు తీర్థం చేసుకోవడం మన వాళ్ళందరికీ ఆనవాయితీ. దాన్ని కూడా వీళ్ళు ఆదాయ వనరుల కింద మార్చుకున్నారండి. గ్రామ దేవతలు ఎక్కడైనా తీర్థం జరిగితే సహజంగా వస్తారు. ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఒక ఎంపీపీ దగ్గరకో, జడ్పీ దగ్గరకో సభ జరిగితే, అయ్యా మా ఊళ్ళో పండగ చేసుకుంటున్నామండి, సంద అయినా సాయం చేయండి అయ్యా, అలాగే అన్నదానం పెట్టుకుంటున్నామండి, సాయం సహజంగా అడుగుతారు. ప్రజాప్రతినిధులు అడుగుతారు. మేము ఎవరు సాయం చేసినా వాళ్ళు చేస్తాం. సార్ ప్రోగ్రామ్ అయినా పెట్టండి, లేకపోతే ఏదో సినిమా వేసుకుంటామండి, అదే మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెట్టుకుంటాం, డబ్బులు ఇవ్వండి అంటారు. నేనేమంటారు చెప్పనా, వస్తే అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో, ఎత్తులు చేసి చాలు, నీకు మొత్తం అక్కడ ఏమైతే అంతా నేను చూసుకుంటానంటాడు. వెంటనే మా అమ్మాయి గిరిజనులు పాపం చాలా ఆనందపడతారు. అమ్మని అమ్మాయి మొత్తం అంత పండగ అంతా ఏం చేస్తా అంటున్నారు, మనం ఏదో ఒక ఐటెం అడుగుదాం అనుకున్నాం, మొత్తం అంతా చేద్దాం అనుకున్నారని వీళ్ళందరూ ఆనందోత్సాహాలతో ఎంతో తబ్దిపులైపోయి గ్రామం అంతా వచ్చేస్తారండి. అయ్యగారు ఏం చేస్తారు తర్వాత వెంటనే గోకవరం, వెంటనే అక్కడ జగంపేట పక్కన ఏంటది ఎవరది కాట్రాలపల్లి,
వెంటనే ఫోన్ తిరుగు మోగుతాయి. సార్ నేను చెప్తాను వెంటనే వాళ్ళు, బాబు మన ఊర్లో తీర్థం జరుగుతుంది, నువ్వు 3 రోజులు పెట్టుకో, నేను పోలీసు వాళ్ళతో చెప్తాను, నాకు 20 లక్షలు ఇచ్చేయి, నువ్వేం చేస్తావు పాపడు నీ ఇష్టం అన్నవాడిని. వాళ్ళు కాదండి అంత కాదండి, ఓ 15 లక్షలు తీసుకోండి అంటే, కుదరదా, ఓ ఎంత 20 అన్నాం, ఓ 18 సెటిల్ చేసుకోవడం, ఇంకో 1 లక్షగా 18 ఇచ్చి ఇంకో 1 లక్ష, ఎందుకంటే ఊరే సందొస్తాడు కదా ఇవ్వాలి, ఇచ్చి వెళ్ళిపోవడం. వీళ్ళు 1 లక్ష వచ్చిందని ఆనందపడుతున్నారు. అదే గ్రామంలో వాళ్ళు గుండాటాడి ఆ గ్రామంలో తీర్థం 3 రోజులు కూడా ఆ గ్రామంలో అందరి దగ్గర డబ్బులు లాగేశారు. 20 లక్షలు ఎక్కడ అవుతారు? ఆ గ్రామంలో ఆటకు వచ్చిన తీర్థం వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఖాళీ. అంటే ఆ గ్రామంలో 20 లక్షల రూపాయలు వాళ్ళు డబ్బులు వేసి ఈ ఎమ్మెల్యే గారి డబ్బులు డబ్బిట్టడానికి దాంట్లో 1 లక్ష రూపాయలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి చేసుకుంటాం. అంటే అమ్మాయికి గిరిజనులు ఏం చేయాలి చెప్పండి పాపం. అటువంటి తీర్థాలను కూడా ఆదాయ వనరులుగా మార్చుకున్న ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే మిరియాల శ్రీనివాస దంపతులండి. తీర్థాలను కూడానే అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. అతను అంటాడు మైకెట్టుకుని తీర్థంలో నిలబడి, మీకు ఏ గ్రామంలో కావాలితే చెప్పండి, అక్కడ మీకు రికార్డింగ్ అనేది నేను పెట్టుకుంటాను అని మీరు అందరూ చూసే ఉంటారు వీడియోలు కూడా. అంటే ఎంత బడిదిగించి ఉన్నాడండి. రికార్డింగ్ పెడతాను పబ్లిక్ డేస్ మీద చెప్తాడా? ఇవన్నీ మాట్లాడితే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలెడతారు వాళ్ళు.